మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం అన్నారు. జలజీవన మిషన్ ద్వారా 365 రోజులు తాగునీరు అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్లో హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పెండింగ్ పనులపై సమీక్షించారు. రానున్న 50 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని జలజీవన మిషన్ కింద నిధులు సమీకరిస్తున్నామన్నారు. మచిలీపట్నం ఫోర్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసేలా కృషి చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగున 4 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేలా మరో 2 వంతెనల నిర్మాణానికి కృషి చేసినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. 365 రోజులు ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వాలి. నా 7 శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్గా ఈఎన్సీ గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు, అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. నెక్స్ట్ డెఫినెట్గా దీని మీద 7 శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తాం. రెండోది, మచిలీపట్నం పోర్టు పనులు దాదాపు సంవత్సరం పై నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు 20% పనులు పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం మ్యాక్సిమం 18 నెలల టైంలో పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తా ఉన్నాను. డెఫినెట్గా అది కంప్లీట్ అయింది. తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా 2 బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి, అలాగే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఈ 2 బ్యారేజీల్లో కూడా దాదాపు 4 టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే కృష్ణా డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం. అవి ప్రతి జూన్ మాసంలో నారు పోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ 2 బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి. అదే రకంగా సమ్మర్లో మంచినీటికి కూడా ఆ 2 బ్యారేజీలు బాగా ఉపయోగపడతాయి. మనకి అమరావతి కూడా త్వరలో రానుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈస్టర్న్ బైపాస్ రోడ్ను కూడా ఒకటి శాంక్షన్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారిని అడిగారు. ఈస్టర్న్ బైపాస్ అనేది మనకి కృష్ణా జిల్లాకు కూడా చాలా ఉపయోగం. సో అది కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను అది కూడా ప్రయత్నం చేస్తాను. అదే రకంగా